టీడీపీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ అండి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న వైసీపీ నేతను అనేక కేసుల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. గత 7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తలదాచుకున్న వైసీపీ నేతను ఎట్టకేలకు హైదరాబాదులో అయితే అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కిడ్నాపులు, బెదిరింపులు కేసుల్లో వంశీని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వంశీపై అనేక కేసులు, పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే అనేటువంటి గన్నవరం వంశీకి ముఖ్యంగా సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారన్న దాంట్లో, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో వంశీపై ఎస్సీ అట్రాసిటీ పాటు 7 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారండి విజయవాడ పోలీసులు. వల్లభనేని వంశీతో పాటు మరో 5 అనుచరులపై కూడా కేసులు నమోదు చేశారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినట్లుగా అతని తల్లి ఇటీవల ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారండి. విషయం ఏంటంటే, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసే విషయంలో వల్లభనేని వంశీ A1గా ఉంటే, ఆ యొక్క టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే అతను సాక్షిగా ఉంటే, ఆ సాక్షిని బెదిరించి ఆ కేసును తారుమారు చేయడంలో ఇటీవల ఇతను చేసినటువంటి ఈ కిడ్నాపులు, ఈ బెదిరింపులు బహిర్గతం అయ్యాయి. అయితే అతన్ని బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించి కేసును విత్డ్రా చేసుకున్నట్లుగా పోలీసులు అయితే ఆధారాలతో సహా కనిపెట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వంశీపై ఎస్సీ అట్రాసిటీ కేసు అయితే బుక్ చేశారండి. ఏది ఏమైనా వంశీని ఇక చెక్కేస్తారు, వంశీని కొరికేస్తారు అంటూ కామెంట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఏది ఏమైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం అనేది, ఈ విషయం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.